స్వాగతం సుస్వాగతం. వచ్చేసాము సౌందర్యస్ కిచెన్కి. మనం అనుకున్నట్టు ఈరోజు 2 ఆరోగ్యకరమైన రుచికరమైన 2 హెల్దీ డిన్నర్ రెసిపీస్ చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం చేయడం మొదలు పెడదామా? ఓట్ చపాతీతో మెంతుల కుర్మా చూడాలనుకుంటున్నారా? తయారు చేసే విధానం ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మొదటిగా మనం ఓట్ చపాతీ పిండిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో మనం చేసుకోబోతున్న ఓట్స్ చపాతీ మెంతుల కుర్మా కర్రీకి కావలసిన పదార్థాలు: చపాతీ పిండి, గోధుమ పిండి ఎంత తీసుకుంటామో దానికి 1/4 కప్ రాగి పిండి, ఓట్స్ వేయించుకొని పొడి చేసిన ఓట్స్, నానబెట్టిన మెంతులు, కొబ్బరి పాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కరేపాకు, ధనియాల పొడి, చింతపండు రసము, బెల్లం, ఉప్పు. చపాతీ చేసుకునేటప్పుడు మనం కొద్దిగా ఆయిల్ మరియు నెయ్యి వేసుకోవాలండి. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. బాగా మనకి ఫ్లఫీగా ఆరోగ్యకరంగా ఉంటుంది. చపాతీ కలుపుకోవడానికి కావాల్సిన వాటర్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓట్స్ చపాతీ చేయబోతున్నాం కదా. ఆల్రెడీ మీకు చూపించినట్టుగా 1 కప్ గోధుమ పిండి, 1/4 కప్ రాగి పిండి, వేయించి పెట్టుకున్న ఓట్స్ కూడా 1/4 కప్ వేసేసుకుంటున్నాము. వాటిని చక్కగా ఫస్ట్ కలుపుకొని, మీరు అనుకోవచ్చు గోధుమ పిండితో మాత్రమే చేయొచ్చు కదా, ఎందుకు ఇలాగా వేరే పిండిలు అని. దీన్నే మనం ఫోర్టిఫికేషన్ అంటాము. అంటే ఒకే పిండి కాకుండా ఒక 2-3 తీసుకొని కలుపుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, మనం ఓట్స్ వేసుకున్నాం కదా, ఓట్స్ వల్ల ఫైబర్ వస్తుంది, రాగి వల్ల మనకు కాల్షియం వస్తుంది. సో మనకు నోటిగా ఉంటుంది అండ్ బాడీకి కూడా చాలా మంచిదన్నమాట. సో మనం కొద్దిగా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వేసుకున్నాము. సో వీటన్నిటిని ఇప్పుడు కొద్దిగా బాగా కలిపి, కొద్దిగా నీళ్ళు తీసుకొని, సరిపడా నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా చపాతీ పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలండి. సరే ఎంత బాగా వచ్చిందో. అన్నీ కలిపేసుకున్నాం కదా. లాస్ట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని, మరి ఎక్కువ వద్దండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని అలా కలిపేసేసుకుంటే ఏం చేస్తున్నామంటే, తడిపిన ఒక కర్చీఫ్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని దాని మీద వేసి ఒక 25 నిమిషాలు దీని పక్కన పెట్టేసుకొని కుర్మా తయారు చేసేసుకుందాం. రెడీ కదా. ఇక్కడ మనం కడాయి పెట్టుకున్నాము, దీన్ని ప్రీ హీట్కి పెట్టుకున్నామండి. ఒకసారి చెక్ చేసుకుందాం హీట్ లెవెల్ సరిపోయిందో లేదో. సో ఇక్కడ ఒకసారి ఇంగ్రీడియంట్స్ మరొకసారి చూసేసుకుందాము. నానబెట్టిన మెంతులు, కారం, ఉప్పు, కొబ్బరి పాలు, చింతపండు పులుసు, ధనియాల పొడి, ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొంచెం బెల్లం. సరిపోయింది. ఇట్స్ రెడీ ఫర్ కుకింగ్. కాబట్టి మనం కొద్దిగా దీంట్లో ఆయిల్ వేస్తున్నామండి. నేను ఇక్కడ కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నానండి. కొబ్బరి నూనె తిరుమాతకు కావాల్సినంత కొద్దిగా వేసేసుకొని, దీనికి వేరేవి తిరుమాత పెట్టుకున్నట్టు ఏం అక్కరుండదండి. డైరెక్ట్గా మనం ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసేసుకుందాము. వీటిని కొద్దిగా దూరగా ఏం చేసుకుందామండి. ఉల్లిగడ్డలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మెంతులు వేసేద్దామండి. చాలా వరకు మెంతులు అనగానే చేదు అని అనుకుంటారు, కానీ అలా ఏం ఉండదండి. నానబెట్టాం కాబట్టి అందులో చేదంతా నీళ్ళలోకి పోతుంది. ఆ నీళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ తాగితే చాలా మంచిదండి. మనం చూస్తున్నాం కదా, బాగా వీటిని వేయించుకున్నప్పుడు ఆ చేదు అనేది అంతా పోయి బాగా సాఫ్ట్ అని అవుతాయి అన్నమాట. సో ఇలా బాగా వేయించుకుంటున్నాము. ఇప్పుడు అసలు మెంతులు చాలా మంచిదండి. చాలా వరకు తినరు, కానీ ఇది బ్లడ్ లెవెల్ షుగర్స్ని తగ్గిస్తుంది, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ అన్నమాట. అంటే మనకి ఏదైనా అపెటైట్ కంట్రోల్ కానివ్వండి, మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీ అయిన వాళ్ళు కూడా ఈ మెంతుల్ని తినడం వల్ల పాలు అనేది బాగా పడుతుందండి. సో అన్ని విధాలుగా మెంతులు మనకి చాలా చాలా మేలు చేస్తుంది. సో చేదు అనుకోకుండా కనీసం వారంలో ఒక్కసారైనా సరే ఈ మెంతుల కర్రీ తినడం వల్ల మనకు బోలెడు లాభాలు. సో వేయించేటప్పుడు అండి మనకు ఎలా అర్థమవుతుందంటే, మంచి స్మెల్ వస్తుంది మనకు, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. అంటే మీ రుచి తగ్గట్టుగా కొద్దిగా వేసుకుందాము. కారం వేసుకుందామండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటే ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం మీకు తగినట్టుగా వేసుకోండి, అది ఆప్షనల్, మీ ఇష్టము. అన్నిటిని వేసి ఒకసారి బాగా వేయించేద్దామండి. పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసుని వేసేసుకొని తిప్పేద్దామండి.
కొద్దిగా మనకి ఎక్కడైనా డౌట్ ఉన్నా, ఏదైనా మెంతులు చేదు ఉంటుంది, పిల్లలు తినొచ్చు తినకపోవచ్చు అనుకున్నప్పుడు కూడా ఈ చింతపండు పులుసు వేసేసరికి ఆ చేదు అనేది మనకు తెలియదు అనమాట. సో చింతపండు పులుసు వేసాం కదండి, వీటిని ఒక్క నిమిషం మూత పెట్టేసుకొని మళ్ళీ సో చూద్దామండి. చూస్తున్నారు కదా, నాకైతే స్మెల్ మాత్రం భలే బాగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉడికేసిందో. ఇప్పుడు మనం బెల్లం తీసుకుందామండి. బెల్లం వేసేద్దాము. మీరు దంచి వేసుకోవచ్చు, అలాగైనా వేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇప్పుడు మనం కొబ్బరి పాలు తీసాం కదండి, కొబ్బరి పాలని వేసేసుకుందాము. ఇప్పుడు చక్కగా అన్నీ కలిపి బాగా ఉడుకుతాయి. కొంతమంది అనుకోవచ్చు కొబ్బరి పాలు ఎందుకు అనేసి. మనం అనుకుంటాం కొబ్బరి పాలు వల్ల లావు లేదంటే ఇంకేదో అపోహలు ఉన్నాయి. కానీ కొబ్బరి పాలు వల్ల మన బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా, అది చక్కగా మెయింటైన్ అవుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, పైగా మజిల్స్, ఇప్పుడు ఎవరైనా జిమ్కి వెళ్ళి అలా ఇలా చేస్తుంటారు కదా, సో ఇది చాలా మంచిది. మనలో ఫ్యాట్ తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా యూజ్ అవుతుందండి. కేరళలో చూస్తున్నాం కదా, చాలా వరకు కొబ్బరి పాలే యూజ్ చేస్తారు. మనం అన్నీ కాకపోయినా వారంలో కొంత గొప్ప అయినా కొబ్బరి పాలతో చేసుకుంటే చాలా మంచిది. మనం చూసుకుందామండి. అసలు స్మెల్ కానివ్వండి, ఉడుకు చూడండి ఎంత చక్కగా ఉందో కదా, కలర్ఫుల్గా. ఇంకా మనం లాస్ట్ ధనియాల పొడి వేసేసండి, చక్కగా దీన్ని ఆఫ్ చేసేద్దాము. మన రుచి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి ధనియాల పొడి, వేసుకొని చక్కగా తిప్పేసుకొని మన మెంతుల కుర్మా రెడీ. చూసారుగా, మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చపాతీ పిండిని ఇలా చేసుకున్నామండి రౌండ్గా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి బాగా ఇష్టపడతారు. మనం ఇప్పుడు వీటిని తీసుకొని చపాతీలు చేసుకుందామండి. ఒక పక్కనేమో మనం ప్యాన్ హీట్కి పెట్టేసుకున్నాము, అది హీట్ అయ్యేలోపు మనం ఇటు చపాతీలు చేసేసుకుందాము. సో చూస్తున్నారు కదా, మన చపాతీని చక్కగా ఫ్రై చేసేసుకున్నామండి. ఇంకా మనం దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నామండి. అలాగే మనం చేసిన మెంతుల్ కుర్మాని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. చూడండి. సో ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా. తక్కువ సమయంలో బిజీ పీపుల్, బిజీ మార్నింగ్ ఉన్న వాళ్ళకి, లేట్ నుంచి వస్తారు కదా ఆఫీస్ నుంచి, అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ. సో ఇంగ్రీడియంట్స్ చూద్దామా, తయారు విధానం చూద్దాం రండి. సో ఇక్కడ మనం చేస్తున్నాము డ్రాగన్ స్మూతీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. డ్రాగన్ ఫ్రూట్, ఐ థింక్ మీ అందరికి ఐడియా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ ఎంత తీసుకుంటామో ఆ కప్కి 1/2 కప్ కివి తీసుకున్నానండి. ఇక్కడ ఎసెన్స్ అండ్ మిల్క్ వచ్చేసి 250 ml ఆఫ్ మిల్క్, హనీ. వీటితో మనం స్మూతీని చేసేసుకుందాం. మనం దీని ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. స్మూతీస్ చాలా తొందరగా అయిపోతాయి, చాలా ఈజీ కూడా. మనకి డ్రాగన్ ఫ్రూట్ మనకి అసలు ఆ పింక్ కలర్లో, అసలు దానికి కలర్ చూసినా ఎంత చక్కగా ఉంటుందో, స్వీట్ అండ్ డెలీషియస్గా. సో మనం దీంట్లో ఇప్పుడు పాలు కూడా యాడ్ చేసాం, కివి వేసాం, కొద్దిగా ఎసెన్స్ వేస్తున్నామండి టేస్ట్ పర్పస్ అంతే. కావాలంటే మీరు దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం హనీ వేస్తున్నాం. సో ఇప్పుడు మనం కొద్దిగా సినామన్ పౌడర్ కూడా వేసేసామండి. చూస్తున్నారు కదా, బ్లెండర్లో ఇలా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము చక్కగా బ్లెండింగ్ చేసేసుకోవాలండి. డ్రాగన్ అండ్ కివి తీసుకున్నామండి. మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీ, పినాపిల్, పీచ్, కివి, లేదంటే కోకోనట్, మ్యాంగో, అలా ఏవైనా తీసుకొని మీరు చేసుకోవచ్చు. సో మనకి డ్రాగన్ ఫ్రూట్లో మనకు చాలా వరకు ఫైబర్ ఉంటుంది. ఇట్స్ హై ఇన్ న్యూట్రియంట్స్ అనమాట. అండ్ ఫ్యాట్ కట్టర్ కూడా, మనకు అది చాలా సోర్స్ ఆఫ్ మెగ్నీషియం. కివి వచ్చేసి రెడ్యూసింగ్ బ్లడ్ క్లాటింగ్ ఉంటుంది కదండి పీరియడ్స్ టైంలో, అది కూడా ఇదవుతుంది. సిక్నెస్ ఏదైనా ఉన్నా కూడా పోతూ ఉంటుంది. ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది. ఓకే, సో ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, స్కిన్కి సంబంధించినవి ఏవి ఉన్నా కూడా వెళ్తుంది. చాలా వరకు విటమిన్ సి అంటే ఆరెంజ్ అనుకుంటాము, కానీ ఆరెంజ్లో విటమిన్ సి తీసుకుంటే మనకు 53.2 mg ఉంటుందండి. వెరాస్ కివీలో చూసుకుంటే 92.7 mg ఉంటుంది కదా. చూసారు కదా, 2 రకాలు. ఒకటి టైం ఉన్నప్పుడు ఆరోగ్యంగా చేసుకోవటానికి, ఇంకొకటి టైం లేనప్పుడు అతి తక్కువ సమయంలో స్మూతీ చేసుకోవటానికి. సో ఈ 2 రెసిపీస్ నా ఇవాళ సౌందర్యస్ కిచెన్లో.